హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, నేను కొంచెం పని మీద బయటికి వెళ్తున్నాను. సో బయట నుంచి వచ్చేటప్పుడు మేము వెళ్ళే రూట్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాకు చేపలైతే అమ్ముతారండి ఒక ప్లేస్లో. సో లైవ్గా అక్కడే పడతారండి. చేపలు పట్టి ఫ్రెష్గా బతికి ఉన్న చేపల్ని అమ్ముతారు. సో ఆ చేపల్ని మనమైతే కొనుక్కొచ్చుకుంటున్నాం. వాళ్ళే క్లీన్ కూడా చేసిస్తారు. సో ఎలా క్లీన్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత కాస్ట్కి అయితే మనకు చేపలు ఇస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అది చాలా ఎంజాయబుల్గా ఉంటుందండి, మీరు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మనదొక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట బెల్లుని కొట్టడం మర్చిపోకండి. సో మనం ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నేను చెప్పాను కదా, అది ఈ ప్లేసేనండి. చూడండి, అక్కడ ఆల్రెడీ చేపలు అయితే అమ్ముతూ ఉన్నారు. మనం దగ్గరకు వచ్చేసాము. ఒకసారి ఇక్కడైతే చూడండి. సో ఇక్కడ జిలేబీ చేపలు పోగులు వేసి అమ్ముతారు. సో అన్ని చేపలు దొరుకుతాయండి ఇక్కడ. ఎక్కువగా అయితే జిలేబీ చేపలే దొరుకుతాయి. మనకు కాస్ట్ అయితే తక్కువగా ఉంటుంది ఇక్కడ చేపలు. సో మనకి ఇక్కడ చూస్తున్న ఒక్క కువ్వ ఒకటి వచ్చి 70 రూపీస్ లేకపోతే 50 రూపీస్కి అలా అమ్ముతారు. క్లీన్ చేసిన దానికి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అక్కడే చేపల చెరువు ఉంటుంది. సో అక్కడే అయితే వీళ్ళు ఫ్రెష్గా పట్టుకొచ్చి ఇక్కడ పోగులు వేసి అమ్ముతారు. సో ఇక్కడ మా సిస్టర్ అయితే అడుగుతున్నారు ఎంత అని. సో చిన్న చేపలు ఉన్న పోగు అయితే మనకు 50 రూపీస్ పడుతుంది. పెద్ద చేపలు ఉన్న పోగు అయితే మనకు 70 రూపీస్ పడుతుంది. ఒక పోగుకి క్లీన్ చేసినందుకు 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ తీసుకుంటారు, ఎక్కువ చేపలు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడైతే వీళ్ళు చేపలు అయితే క్లీన్ చేసిస్తారు. మనకు ఎవరికైనా క్లీన్ చేసిస్తారండి. ఇక్కడ ఈ చేపలు ఒక్కటే కాదు. సో ఇవి ఫ్రై చేసుకోవడానికి చాలా బాగుంటాయి. జిలేబీ చేపలు అంటారు వీటిని. ఇక్కడ గెరిగేండ్లు దొరుకుతాయి. అప్పుడప్పుడు మనకు కొరమీనుగు దొరుకుతుంది. అప్పుడే గెండి చేపలు దొరుకుతాయి. అన్నీ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. కానీ ఎక్కువ మ్యాక్సిమం 90% వరకు మనకు జిలేబీ చేపలే అమ్ముతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఎక్సలెంట్గా ఉంటుంది. సో పప్పు చేసుకున్నప్పుడు, రసం పెట్టుకున్నప్పుడు ఈ చేపలని ఫ్రై చేసుకొని కానీ మంచి పక్కన నంచుకోవడానికి పెట్టుకుంటే అదిరిపోతుంది. సూపర్గా అంటే ఉంటుంది. సో ఇవి ఎక్కువ పులుసు కంటే ఎక్కువ ఫ్రైకే యూజ్ చేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత నీట్గా తీస్తున్నారో. సో అసలుకి మనకైతే ఇలా క్లీన్ చేయడం రాదు. ఆవిడ ఎంత క్లీన్గా అయితే నైస్గా తీసేస్తున్నారు చూడండి. స్కిన్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నారు. సో ఆల్మోస్ట్ మా చేపలన్నీ క్లీన్ చేసేసారు. చూసారా ఎక్కడ కూడా బ్లాక్ లేకుండా మొత్తం స్కిన్ అంతా క్లీన్ చేసి ఇచ్చేసారు. సో వీటిని మనం ఇంటికెళ్ళి ఒక్కసారి క్లీన్ చేసుకొని లోపల ఏమన్నా డర్టీ ఉంటే కానీ క్లీన్ చేసేసుకొని మొత్తం నీట్గా అయితే ఫ్రై చేసేసుకుంటే కారం పట్టించి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. సో ఆల్మోస్ట్ మాకైతే అయిపోయింది. మేమైతే ఇంకా బయలుదేరిపోతాము. సో నాకు ఇక్కడ ఈ క్లీన్ చేస్తుంటే ఆ స్కిన్ తీసేస్తుంటే చాలా చూడాలనిపిస్తుంది. చూడముచ్చటగా ఈజీగా తీసేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మా చేపలు అయిపోయాయి. మాకు కవర్లో పెట్టి ఇచ్చేస్తారు. వర్షాకాలంలో అయితే ఎక్కువ చేపలు అయితే బాగా సేల్ అవుతాయండి. ఇక్కడ రకరకాల చేపలు దొరుకుతాయి. సో మనం ఇంటికి వెళ్ళి వీటిని ఫ్రై చేసేసుకొని వేడివేడిగా అన్నంలో పెట్టుకొని తినేద్దాము. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. నేను దీనికి సంబంధించిన రెసిపీ ఏం చేస్తానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈరోజు మన వీడియో నచ్చిందా మీకు? సో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట బిల్లును కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.